కల్పన సోషల్ మీడియా వేదికగా సంచలన వీడియో విడుదల చేశారు. తన గురించి, తన భర్త గురించి సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయని ఆమె తెలిపారు. సింగింగ్ తో పాటు మ్యూజికల్ కాన్సర్ట్స్ లో పాల్గొంటున్నానని, ఒకేసారి అన్ని పనుల వల్ల చాలా అలసటగా, చాలా కాలంగా తనకు నిద్ర కరువైందని, వైద్యుడి వద్ద ఇన్సోమియా ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని తెలిపారు. అందులో ఉన్న ఓ మెడిసిన్ కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నాను కాబట్టే అపస్మారక స్థితిలోకి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ తాను జీవించి ఉన్నానంటే అందుకు కారణం తన భర్త ప్రసాద్ ప్రభాకరేనని ఆమె తెలిపారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను. అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి స్టేట్కి వెళ్ళిపోయాను.